ఇంట్లో పూజ చేసేటప్పుడు ఏ దిక్కుకు ముఖం పెట్టి కూర్చోవాలో తెలుసా? మనం రోజు ఇంట్లో దేవుడికి పూజలు చేస్తాం, దీపాలు పెడతాం, కొబ్బరికాయలు కొడతాం. కానీ మన తాళపత్ర గ్రంథాల్లో రాసి పెట్టిన కొన్ని అసలైన సీక్రెట్స్ తెలియక మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఆ పూజ ఫలం మనకు దక్కకుండా పోతుంది. పూజ చేసేటప్పుడు ఏ దిక్కున కూర్చోవాలి, అసలు ఏ బట్టలు వేసుకోకూడదు, దేవుడి గంటను ఎలా కొట్టాలి, నైవేద్యం పెట్టేటప్పుడు చేసే ఆ ఒక్క తప్పు ఏంటి? ఇలాంటి మైండ్ బ్లోయింగ్ రహస్యాలు ఈరోజు మీకు క్లియర్ కట్‌గా చెప్పబోతున్నా. నేను గ్యారంటీ ఇస్తున్నా. ఈ విషయాలు మీకు బయట ఎవ్వరు చెప్పి ఉండరు. ఎందుకు చెప్తున్నా, ఈ వీడియోని ఎక్కడ అసలు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. లాస్ట్‌లో చెప్పే పాయింట్ వింటే మీరు షాక్ అవుతారు. ఇక అస్సలు లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్ళిపోదామా? మన పెద్దలు తాళపత్ర గ్రంథాల్లో పూజల గురించి కొన్ని గట్టి రూల్స్ రాసి పెట్టారు. పూజ చేసేటప్పుడు మనం ఏ దిక్కున కూర్చోవాలనేది చాలా ఇంపార్టెంట్. మనం పూజకి కూర్చున్నప్పుడు ఎప్పుడైనా సరే తూర్పు ముఖంగా, ఈస్ట్ ఫేసింగ్ లేదా ఉత్తర ముఖంగా, నార్త్ ఫేసింగ్ మాత్రమే కూర్చోవాలి. ఎందుకంటే తూర్పు అంటే సూర్యుడు ఉదయించే దిక్కు కదా. అటువైపు మొహం పెట్టి పూజ చేస్తే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. మంచి బుద్ధి, పాజిటివ్ ఎనర్జీ వస్తాయి. ఇక ఉత్తర దిక్కు అంటావా? అది కుబేరుడు స్థానం. అటువైపు చూస్తూ పూజ చేస్తే ఇంట్లో డబ్బులు కొరత ఉండదు, ఐశ్వర్యం కలిసి వస్తుందని తాళపత్రాల్లో క్లియర్‌గా చెప్పారు. కానీ పొరపాటున కూడా దక్షిణం, పడమర దిక్కుల వైపు మొహం పెట్టి పూజ చేయకూడదు. దక్షిణం అంటే యముడి దిక్కు. అది చనిపోయిన వాళ్లకు తిథులు పెట్టడానికి మాత్రమే వాడతారు. పడమర వైపు చూస్తూ పూజ చేస్తే టెన్షన్లు, అప్పుల బాధల పెరుగుతాయట. దేవుడి ఫోటోలు ఎలా ఉన్నా పర్లేదు, కానీ నువ్వు మాత్రం తూర్పు లేదా ఉత్తరం వైపు తిరిగే కూర్చోవాలి. ఈ చిన్న రూల్ ఫాలో అయితే చాలు, నువ్వు చేసే పూజ 100% ఫలించి ఇంట్లో అంతా మంచి జరుగుతుంది. తాళపత్ర గ్రంథాల్లో కేవలం దిక్కుల గురించే కాదు, మనం పూజలో కూర్చునే విధానం గురించి కూడా కొన్ని అదిరిపోయే విషయాలు చెప్పారు. ముందుగా మనం దేని మీద కూర్చుంటున్నాం అనేది చాలా ముఖ్యం. చాలామంది తెలియక అసలు నేల మీద డైరెక్ట్‌గా కూర్చొని పూజ చేస్తూ ఉంటారు. కానీ శాస్త్ర ప్రకారం అలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే మనం పూజ చేసేటప్పుడు ఇంట్లో ఒక రకమైన దైవిక శక్తి, స్పిరిచువల్ ఎనర్జీ పుడుతుంది. మనం నేరుగా భూమి మీద కూర్చుంటే ఆ ఎనర్జీ అంతా ఎర్త్ అయిపోతుంది, భూమి లాగేసుకుంటుంది. అందుకే ఖచ్చితంగా ఒక ఆసనం వాడాలి. అందులోనూ దార చాప, గడ్డి చాప, ఊలు దుప్పటి, వాల్ బ్లాంకెట్ లేదా చెక్క పీట వాడటం చాలా బెస్ట్. ప్లాస్టిక్ చాపలు, ప్లాస్టిక్ పీటలు మాత్రం అస్సలు వాడొద్దు. ఎందుకంటే అవి ఆ శక్తిని బ్లాస్ట్ చేస్తాయి. ఇక రెండో పాయింట్, పూజ చేసేటప్పుడు మన 2 కాళ్ళు నేలకు తగలకుండా ముడుచుకొని కూర్చోవాలి. పద్మాసనం లేదా సుఖాసనం కడపల వేసుకొని కూర్చోవడం అంటారు కదా. అలా కూర్చుంటేనే మైండ్ ఒక చోట నిలబడుతుంది. అలాగే పూజ చేస్తున్నంతసేపు వెన్నుపూస నిటారుగా ఉంచడానికి ట్రై చేయాలి. అప్పుడు మన బాడీలో ఉండే చక్రాలు యాక్టివేట్ అయి దేవుడి మీద కాన్సంట్రేషన్ కుదురుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, పూజ పూర్తి అవ్వగానే టక్కున లేచి వెళ్ళిపోకూడదు. పూజ ముగిసిన తర్వాత మనం కూర్చున్న అవసరం కూడా కింద 2 చుక్కల నీళ్లు చల్లి ఆ నీటిని కళ్ళకు అద్దుకొని ఆ తర్వాతే లేవాలి. ఇలా చేస్తేనే మనం అప్పటి వరకు చేసిన పూజ పుణ్యం మొత్తం మనకు దక్కుతుందని తాళపత్రాల్లో గట్టిగా రాసి పెట్టారు. మన ఇంట్లో పూజ గది ఎక్కడ ఉందనేది కూడా ఈ దిక్కులతో లింక్ అయి ఉంటుంది. తాళపత్ర ప్రకారం ఇంటికి ఈశాన్య మూల, నార్త్ ఈస్ట్ కార్నర్ దేవుడికి గదికి బెస్ట్ స్పాట్. ఎందుకంటే దాన్ని దేవమూల అంటారు. అక్కడ పాజిటివ్ వైబ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ అక్కడ కుదరకపోతే తూర్పు లేదా ఉత్తర దిక్కుల్లో పూజ గదిని సెట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రూల్ ఏమిటంటే, పూజ గది ఎప్పుడు కూడా బెడ్రూమ్కి ఆనుకొని కానీ, మెట్ల కింద కానీ, మరీ ముఖ్యంగా బాత్రూమ్ గోడకి పంచుకునేలా కానీ ఉండకూడదు. అలా ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందని తాళపత్రాల్లో గట్టిగా హెచ్చరించారు. ఇక పూజ చేసేటప్పుడు మనం వాడే దీపారాధన
కుందల గురించి కూడా ఒక మ్యాటర్ ఉంది. దీపాన్ని ఎప్పుడు దేవుడికి ఎడమ వైపున లేదా కుడి వైపున పెడతాం కదా. శాస్త్రం ప్రకారం నువ్వు ఆవు నెయ్యితో దీపం పెడితే అది దేవుడికి కూడా వైపున, అంటే నీకు ఎడమ చేతి వైపు ఉండాలి. ఒకవేళ నువ్వు నువ్వుల నూనెతో దీపం పెడితే అది దేవుడికి ఎడమ వైపున, నీకు కుడి చేతి వైపు ఉండాలి. ఈ చిన్న లాజిక్ చాలామందికి తెలియదు. లాస్ట్గా ఇంకో క్రేజీ పాయింట్ ఏంటంటే, పూజ చేసేటప్పుడు అస్సలు స్టీల్ గ్లాసులు, స్టీల్ ప్లేట్లు వాడకూడదు. పూజ సామాగ్రి ఎప్పుడు రాగి, ఇత్తడి లేదా వెండి వస్తువులే అయి ఉండాలి. ఎందుకంటే ఈ లోహాలకు దైవిక శక్తికి స్టోర్ చేసుకునే పవర్ ఎక్కువగా ఉంటుంది. స్టీల్ అనేది కేవలం వాడుక పాత్రే కానీ పూజకు పనికి రాదని గ్రంథాల్లో క్లియర్ కట్గా రాశారు. తాళపత్ర గ్రంథాల్లో పూజ చేసేటప్పుడు మనం వేసుకునే బట్టలు, వాడే పూలు, అలాగే నైవేద్యం గురించి కూడా కొన్ని మైండ్ బ్లోయింగ్ విషయాలు చెప్పారు. ముందుగా బట్టల విషయానికి వస్తే, పూజకు కూర్చునేటప్పుడు లూజ్గా ఉండే కాటన్ లేదా పట్టు బట్టలు వేసుకోవడం చాలా బెస్ట్. మగవాళ్ళు అయితే పంచె, కండువ, ఆడవాళ్ళు అయితే చీర లేదా చుడిదార్ వేసుకోవాలి. కానీ అక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, నలుపు, నీలం, బ్లాక్ అండ్ బ్లూ రంగు బట్టలు వేసుకుని అస్సలు పూజ చేయకూడదు. ఈ రంగులు పూజలో పుట్టే పాజిటివ్ ఎనర్జీని అడ్డుకుంటాయి. తెలుపు, పసుపు, కుంకుమ రంగులు, ఎరుపు పూజకు పరమ పవిత్రమైనవని తాళపత్రాలు చెబుతున్నాయి. ఇక పూల విషయానికి వస్తే, ఏ పువ్వు పడితే ఆ పువ్వు దేవునికి పెట్టేయకూడదు. ముఖ్యంగా నేల మీద పడిన పూలను, పురుగు పట్టిన పూలను, అలాగే వాసన లేని పూలను దేవుడికి అస్సలు సమర్పించకూడదు. మొగ్గలుగా ఉన్న పూలను కూడా దేవుడికి పెట్టకూడదు. కమలం మొగ్గ మాత్రం మినహాయింపు. అలాగే పూజ గదిలో నిన్నటి పూలను, వాడిపోయిన పూలను ఉంచకూడదు. వాటిని ఉదయాన్నే తీసేసి వేరే చెట్ల మొదట్లో వేయాలి. వాడిపోయిన పూలు ఇంట్లో ఉంటే నెగిటివిటీ పెరుగుతుంది. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నైవేద్యం రూల్. మనం దేవుడికి ఏదైనా నైవేద్యం పెట్టేటప్పుడు ఆ పాత్రపై ఖచ్చితంగా మూత తీసి పెట్టాలి. మూత పెట్టి నైవేద్యం సమర్పిస్తే దేవుడు దాన్ని స్వీకరించలేడని శాస్త్రం చెప్తుంది. అలాగే నైవేద్యం పెట్టే ముందు దానిపై కొద్దిగా నీటిని ప్రోక్షించి చల్లి గాయత్రి మంత్రం లేదా ఓం ప్రాణాయ స్వాహ అంటూ దేవుడికి చూపించాలి. పూజ ముగిసిన వెంటనే ఆ నైవేద్యాన్ని ఇంట్లో వాళ్ళందరూ ప్రసాదంగా తీసుకోవాలి. అంతే తప్ప దాన్ని పూజ గదిలోనే గంటల తరబడి వదిలేయకూడదు. అలాగే పూజ చేస్తున్నప్పుడు మధ్యలో ఎవరైనా పిలిస్తే టక్కున పలుకుతూ ఉంటారు లేదా సైగలు చేస్తూ ఉంటారు. శాస్త్రం ప్రకారం పూజ మొదలు పెట్టాక నైవేద్యం, హారతి పూర్తయ్యే వరకు మధ్యలో అస్సలు మాట్లాడకూడదు. అలా మాట్లాడితే అప్పటి వరకు చేసిన పూజ ఎనర్జీ మొత్తం బ్రేక్ అయిపోతుంది. ఇక లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్, హారతి ఇచ్చేటప్పుడు పాటించవలసిన రూల్. హారతిని దేవుడికి ఇచ్చేటప్పుడు ఒక పద్ధతి ఉంది. కర్పూరం వెలిగించాక దేవుడి పాదాల దగ్గర 4 సార్లు, నాభి దగ్గర 2 సార్లు, ముఖం దగ్గర ఒకసారి, ఆ తర్వాత దేవుడి మొత్తం విగ్రహం చుట్టూ 7 సార్లు ఓంకార రూపంలో తిప్పాలి. హారతి పూర్తయ్యాక ప్లేట్ కింద కొంచెం నీళ్లు చల్లి ఆ నీటిని భూమికి తాకించి ఆ తర్వాతే హారతిని కళ్ళకు అద్దుకోవాలి. డైరెక్ట్గా ప్లేట్ వేడిగా ఉన్నప్పుడే కళ్ళకు అద్దేసుకోకూడదు. ధన్యవాదాలు. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.